మాజీ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు. సామాన్యుల గతేమిటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ బాంబులతో పచ్చగూండాల వీరంగం చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్లపై దాడులు చేయడం ఆటవికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని అన్నారు. వరుస ఘటనలపై భరత్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలు సామాన్య ప్రజలు ఎదురుగా సాక్షాత్తు ప్రజా రక్షకుల పోలీసులు సాక్షిగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబుల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి అన్ని పెద్దవాళ్లకు వాళ్ళ కనుసన్నల్లో తెలిసే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. నేను చెప్తా ఉన్నా, నిజంగా పోలీసులు చెదరగొట్టాలంటే ఎంతసేపు పనండి. ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళు ప్రేరేపణతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ లేదనేది క్లియర్గా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సంవత్సరంన్నర కాలం నుంచి జంతువులకు కలిసింది అని వీళ్ళకు అనుకూల మీడియా చర్చల మీద చర్చలు జరిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇవాళ క్లియర్గా అది బయటకు వచ్చిన తర్వాత ఆ అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ లైంగిక వేధింపుల్లో క్లియర్గా దొరికిన తర్వాత దానిపైన కూడా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. అసలు ఏం జరుగుతూ ఉంది? నిన్న ఈయన పైన హత్యాయత్నాలు చేశారు. పెట్రోల్ బాంబులు తీసుకుని వచ్చి ఇసిరే కార్యక్రమం చేశారని అంటే ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ దిగజారిపోయిందని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పోలీస్ శాఖ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? మా ఇళ్లకు వచ్చి హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశము నాయకులు ఎవరైతే ఇది ప్రేరేపిస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయలేరనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్ జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి గారు కల్పించుకుని కేంద్ర బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపించి శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇక్కడ ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుందనేది అనుమానం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.